కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. వచ్చే ఏడాదిలో ఏ రంగాలకు ఎంత మేర నిధులు కేటాయిస్తారనే విషయం బడ్జెట్లో స్పష్టం చేస్తారు. ప్రభుత్వం కేటాయించే బడ్జెట్కు సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో కూడా బడ్జెట్లో చెబుతారు. ఈ ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2024-25ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆమెకిది వరుసగా 6వ బడ్జెట్ కాగా ఆమె 5 సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్నది మధ్యంతర బడ్జెట్ మాత్రమే. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా అసలు బడ్జెట్ విషయాలేమిటో, ఇప్పటి వరకు ఎవరెవరు బడ్జెట్ ప్రవేశపెట్టారో అనే విషయాలు తెలుసుకుందాం. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఆర్కే షణ్ముఖం శెట్టికి దక్కింది. అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న శెట్టి 1947 నవంబర్ 26న పార్లమెంట్లో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ వ్యయం 197 కోట్ల 29 లక్షల రూపాయలు అంచనా వేయబడింది. ఇందులో రక్షణ వ్యయానికి భారీగా నిధులు కేటాయించారు. 92 కోట్ల 74 లక్షల రూపాయలు మొదటి బడ్జెట్లో రక్షణ శాఖ వ్యయానికి కేటాయించారు. కాగా మొత్తం ఆదాయం 171 కోట్ల 15 లక్షల రూపాయలు కాగా ఆర్థిక లోటు 24 కోట్ల 59 లక్షల రూపాయలుగా చూపించారు. మధ్యంతర బడ్జెట్ విషయానికొస్తే ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర ఎన్నికలు తప్పనిసరి కావడంతో 1991-92లో మధ్యంతర బడ్జెట్ను అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటుకు సమర్పించారు. మొత్తం మీద ఇప్పటి వరకు 4 సార్లు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయేది 5వ మధ్యంతర బడ్జెట్. నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా ప్రస్తుతం ఆమె మరోసారి పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించనున్నారు. అయితే బడ్జెట్ ప్రకటనకు సుమారు 1 వారం ముందు బడ్జెట్ పత్రాల ముద్రణ పార్లమెంట్లో హల్వా వేడుకతో ప్రారంభమవుతుంది. హల్వాను బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అధికారులు, సహాయక సిబ్బందికి వడ్డిస్తారు. వారు బడ్జెట్ సమర్పించే వరకు నార్త్ బ్లాక్ కార్యాలయంలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. ఈ వేడుక ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు తీపి తినాలి అనే భారతీయ సాంప్రదాయంలో భాగంగా జరుగుతుంది. ఇక 1999 సంవత్సరం వరకు ఫిబ్రవరి నెల చివరి పని రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రకటించే సాంప్రదాయం కొనసాగింది. ఈ పద్ధతి బ్రిటిష్ పరిపాలన నాటిది. 1990ల వరకు బడ్జెట్లన్నీ పన్నులను పెంచే విషయంలోనూ, వస్తుసేవల నిర్మాతలకు పన్ను వసూలు చేసే ఏజెన్సీలకు తగిన సవరణలు చేయడానికి ఆ రోజు రాత్రి పనిచేసి నిర్ణయించే అవకాశం ఉండేది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999 కేంద్ర బడ్జెట్ను ఉదయం 11 గంటలకు ప్రకటించడం ద్వారా అప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన ఆచారాన్ని మార్చారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో బడ్జెట్ ప్రకటించే తేదీని కూడా మార్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 2016 ఫిబ్రవరి 1న అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. అంతేకాకుండా గతంలో రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. 92 ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే శాఖ ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టే విధానానికి 2017లో ముగింపు పలికారు. ఆ ఏడాది నుంచి సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేసి పద్దు సమర్పిస్తున్నారు. మరో విషయం ఏంటంటే బడ్జెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో తీసుకొచ్చే సాంప్రదాయం 2018వ సంవత్సరం వరకు కొనసాగింది. సాంప్రదాయంలో భాగంగా 2018 వరకు ఆర్థిక మంత్రులు బడ్జెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో తీసుకువెళ్లేవారు. ఈ సంప్రదాయాన్ని భారత మొదటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రారంభించారు. అయితే 2019 జూలై 5న ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈ సాంప్రదాయాన్ని మార్చి కొత్త పద్ధతిలో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. అదేవిధంగా 2021 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటిసారిగా డిజిటల్ బడ్జెట్ను సమర్పించారు. అప్పట్లో దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ విధానం పాటించారు. ఎన్నికల సంవత్సరంలో పూర్తి బడ్జెట్కు బదులుగా మధ్యంతర బడ్జెట్ను ప్రకటిస్తారు. ఇది ఓటాన్ అకౌంట్ వలె ఉండదు. ఓటాన్ అకౌంట్ పై ప్రభుత్వ బడ్జెట్లోని వ్యయం వివరాలు మాత్రమే కలిగి ఉంటుంది.
ఇది ఖర్చు రసీదులతో పూర్తి వివరాలు కలిగి పూర్తి బడ్జెట్తో సమానమైన ఆర్థిక నివేదికను ఇస్తుంది. దీనిలో పన్ను మార్పులను ప్రవేశపెట్టకూడదని షరతులు లేనప్పటికీ సాధారణ ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వాలు ఆదాయ పన్ను చట్టాల్లో పెద్ద మార్పులు చేయవు. ఇప్పటి వరకు అత్యధికంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో మొరార్జీ దేశాయ్ ముందు వరుసలో ఉన్నారు. మొరార్జీ దేశాయ్ మొత్తం మీద 10 సార్లు కేంద్ర ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు. అదేవిధంగా పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా యశ్వంత్ సిన్హా, యశ్వంతరావు చవాన్, సిడి దేవ్ముఖ్లు తలో 7 సార్లు కేంద్ర పద్దులు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇక టిటి కృష్ణమాచారితో పాటుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెరో 6 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరోవైపు ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్కసారి కూడా బడ్జెట్ను సమర్పించని మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టని జాబితాలో 2 వ్యక్తులున్నారు. వారిలో ఒకరు హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రులుగా పనిచేసినప్పటికీ కేంద్ర బడ్జెట్ను సమర్పించలేదు. హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి చాలా తక్కువ కాలం పాటు పదవి బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పనిచేసిన సమయంలో వారికి బడ్జెట్ సమర్పించే అవకాశం రాలేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి 2వ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కేవలం 35 రోజులు మాత్రమే ఆ పనిలో ఉన్నారు. ఇక బహుగుణ 1979-80 మధ్య 5.5 నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. అయితే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు చెప్పుకోవచ్చు. మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది. ఇక రాజ్యసభ సభ్యునిగా ఉండి ఆర్థిక మంత్రిగా కొనసాగిన ప్రణబ్ ముఖర్జీది మరో ప్రత్యేకత. అప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారంతా లోక్సభ సభ్యులుగా ఉండి ఆర్థిక మంత్రులైన వారు కాగా మొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రి పదవి చేపట్టిన ఒక రాజ్యసభ సభ్యునిగా ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రులుగా ఉండి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన జాబితాలో మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఉన్నారు. వీరంతా ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరో విశేషం ఏంటంటే ఈ ముగ్గురు ఒక కుటుంబానికి చెందినవారు. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ కాగా ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ. ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా భారీగా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అప్పటి వరకు 300% పైగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 50% తగ్గించారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం ప్రకటించారు. 1996 ఎన్నికల తర్వాత ఒక కాంగ్రెసేతర వ్యక్తిగా ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 1996-97 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పట్లో చిదంబరం తమిళం మాలిన కాంగ్రెస్కు నాయకుడు. రాజ్యాంగ సంక్షోభం కారణంగా పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరిచి చిదంబరం ప్రవేశపెట్టిన 1997-98 బడ్జెట్ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.